పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో సిద్ధ వైద్యం శీర్షికలో మనము సిద్ధులకు సంబంధించినటువంటి అనేక విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సిద్ధ వైద్యం అనేటువంటిది దక్షిణాది సాంప్రదాయంలోనే కాకుండా భారతదేశం అంతటా కూడా అనేక రకాలుగా విస్తరించి దాని యొక్క గొప్పతనము అనేక మంది అనుభవించి నిరోగులుగా, అంటే ఎటువంటి రోగం లేకుండా జీవించినటువంటి మనుషులు, అలాగే సిద్ధులు అనేక మంది మనకి భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాలలో కూడా కనిపిస్తారు. నిజానికి సిద్ధ వైద్యం అనేటువంటిది భారతదేశం పుట్టినిల్లైనప్పటికీ అనేక ప్రాంతాలలో సిద్ధ వైద్యం యొక్క గొప్పతనం తెలుసుకున్నటువంటి శాస్త్రవేత్తలు కానీ, రసవాదులు కానీ, మంత్రవేత్తలు కానీ, లేదా సాధువులు బైరాగులు లాంటి వారు కానీ ఈ సిద్ధ వైద్యాన్ని ప్రపంచమంతటా పరిచయం చేశారు. అనేక ప్రాంతాలలో దేశీయ వైద్యాల కింద చలామణి అయ్యేటువంటి చాలా ఔషధ యోగాలు, చాలా ఔషధానికి సంబంధించినటువంటి మూలికా వైద్యాలు, కొన్ని వైద్య విధానాలు, ఇవన్నింటికీ కూడా సిద్ధ వైద్యం అనేటువంటిది మాతృక లాంటిది. ఈ మధ్యకాలంలో ఒక్కొక్క వైద్య విధానం కొత్తగా మనం వింటున్నాం, కానీ ఇటువంటి విధానాలకి మూలముగా సిద్ధ వైద్యం ఏనాడో కొన్ని ప్రక్రియలు చెప్పడం జరిగింది. ఏ వైద్య విధానం అయినప్పటికీ లేదా ఎటువంటి ప్రక్రియ అయినప్పటికీ ఒక్క రోజులోనే ఉత్కృష్టమైనటువంటి స్థితికి వెళ్ళదు. కాబట్టి ఆ ప్రక్రియా విధానం అనేటువంటిది కొత్త కొత్త పేర్లతో పిలువబడుతుంది, కానీ చేసేటువంటి పద్ధతి మాత్రం ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. పరికరాలు అనేటువంటివి కాలానుగుణంగా యంత్రం యొక్క సంక్లిష్టమైనటువంటి నిర్మాణం నుంచి సరళమైనటువంటి నిర్మాణంలోకి యంత్రాలు మారినవి. అదేవిధంగా చేసేటువంటి ప్రక్రియలో ఉండేటువంటి మూల సూత్రాలు మాత్రం మారలేదు, కానీ యంత్ర విశిష్టత అనేటువంటిది మారింది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, సిద్ధ వైద్యంలో చెప్పబడినటువంటి ఆరోగ్య సమస్య కానీ, ఆరోగ్య విషయం కానీ, ఆచార వ్యవహారాలు కానీ, మంత్రతంత్రాలు కానీ ఏమీ ఉండవు. సాధారణంగా వారు వాస్తు, జ్యోతిష్యం, శిల్పం, వ్యాకరణం, మీమాంసం, తర్కం ఒకటి కాదు, ప్రపంచంలో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి కళలయందు, విద్యలయందు ఎంతో కొంత ప్రావీణ్యం కలిగి ఉండటంతో పాటుగా ముఖ్యమైనటువంటి మూల సూత్రాలని పదాల రూపంలోనూ, సూత్రాల రూపంలోనూ, అనేక రకాలుగా కథల రూపంలోనూ వారు మనకి అందివ్వడం జరిగింది. ఇటువంటి సిద్ధులు చేసినటువంటి పరిశోధనా విధానాలన్నీ కూడా మనము ఆయా సందర్భానుసారంగా చెప్పుకుంటున్నాం. ఈనాటి మన ఎపిసోడులో ఉదయము నిద్ర లేచిన తర్వాత ఎటువంటి నీటిని తీసుకోవటం వల్ల ఎటువంటి ఆరోగ్యం కలుగుతుంది అనే విషయాల గురించి ఈరోజు మన ఎపిసోడ్లో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఉదయము సూర్యోదయాత్ పూర్వమే, అంటే బ్రహ్మముహూర్త కాలంలో, దాదాపుగా ఇండియన్ స్టాండర్డ్ టైము 5:30 అనుకున్నట్లయితే దానికి 2 గడియల ముందుగానే మేలుకొని స్నానాది కార్యక్రమాలు, శంఖా నివృత్తులు చేసుకుని, దేవతార్చనాది కార్యక్రమాలు కూడా ముగించుకుని, యోగా, ప్రాణాయామం లాంటి విషయాల యందు శ్రద్ధ పెట్టి తేలికపాటి వ్యాయామం చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉండటానికి దంతధావనం అయిపోయిన తర్వాత, అంటే ముఖ ప్రక్షాళన కార్యక్రమం అయిపోయిన తర్వాత చల్లని నీరుని తీసుకోవటం వల్ల దేహంలో ఉండేటువంటి మలినాలు తగ్గుతాయి. అంతేకాకుండా జఠరాగ్ని ఉద్దీపన చెందుతుంది. ఎవరికి అంటే వాత శరీరము మరియు పిత్త శరీరం కలిగినటువంటి వ్యక్తులకు మాత్రమే. అంటే వాత శరీరంతో కానీ, పిత్త శరీరంతో కానీ, లేదా వాత వ్యాధులతో కానీ, పిత్త వ్యాధులతో కానీ ఉన్నవారు
చల్లని నీరు తీసుకున్నప్పుడు వారికి సుఖము హాయి కలుగుతుంది. అదేవిధంగా గోరువెచ్చని గనక నీరు తీసుకున్నట్లయితే ఏం జరుగుతుంది? తాపము దాహము ఏర్పడి ఉష్ణ తీవ్రత అధికమయ్యి శరీరము దౌర్బల్య స్థితిని పొందుతుంది. అంటే వర్చస్సును కోల్పోతుంది, పుష్టిని హాయిని కోల్పోతుంది. కాబట్టి ఉష్ణ శరీరతత్వం కలిగిన వారు, వాత శరీరులు సాధారణంగా శీతలమైనటువంటి నీరుని తీసుకోవాలి. అయితే ఈ నీరుని ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే పారేటువంటి సెలయేరుల యందు అప్పుడే తోడినటువంటి పంపు కానీ బావి కానీ దాంట్లో ఉండేటువంటి నీరు కానీ తటాకములు అంటే చెరువులు, పర్టికులర్గా చెరువుల్లో ఉండేటువంటి నీరు తాగటం వల్ల అగ్నిబద్ధము అగ్నిమాంద్యం అనేటువంటి రోగం కలుగుతుంది. ఆ నీరు గురువుగా ఉంటుంది. పారేటువంటి సెలయేరులో నీరు లఘువుగా ఉంటుంది, తృప్తినే హాయిని ఇస్తుంది. అలాగే సముద్రాలలో ఉండేటువంటి నీటిని సేవించటం వల్ల అనేక రకాలైనటువంటి రోగాలకి కారణమవుతుంది. ఎటువంటి రోగాలంటే ఉబ్బు లాంటి రోగాలు, రక్తము తక్కువైపోయేటువంటి రక్తహీనత లాంటి రోగాలు, అంతేకాకుండా అనేక రకాలైనటువంటి క్లోరిన్ సంబంధమైనటువంటి వ్యాధులు కలగటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సముద్రపు నీరు అనేటువంటిది కేవలం ముఖ ప్రక్షాళన కోసం వాడుకోవచ్చు, స్నానానికి వాడుకోవచ్చు, కానీ ఆహారంగా తీసుకోవటానికి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ సముద్రపు నీరు వాడకూడదు. అలా వాడడం వల్ల మూత్ర సంబంధమైనటువంటి రోగాలు ప్రస్ఫుటంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పర్టికులర్గా వస్తి రోగాలు అనేటువంటివి, ప్రమేహ రోగాలు అనేటువంటివి ఎక్కువగా ఉప్పు నీటిని తీసుకోవడం వల్ల జరుగుతుంది. ఈ ఉప్పు నీటిని తీసుకున్నప్పుడు సాధారణంగా ద్రవాభిసరణ క్రమకత అనేటువంటి ప్రక్రియ ద్వారా విపరీతమైనటువంటి దాహం కలుగుతుంది. మనకి దక్షిణాదిలో ఒక సాంప్రదాయంలో ఒక సామెత ఉంటుంది. అదేమిటంటే ఉప్పు తిన్నవాడు అరచి చచ్చును అని. అంటే ఎవరైతే ఉప్పు నీరు తాగుతారో వారికి విపరీతమైన దాహమే ఏర్పడుతుంది. కాబట్టి ఎటువంటి నీరు తీసుకోవాలి అంటే ఆయా రోగాలలో చెప్పబడినటువంటి ఆయా నీటిని మాత్రమే తీసుకోవాలి. అంతేకాకుండా ఒకరోజు నిలవ ఉంచినటువంటి ఆహారము కానీ నీరు కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. ఈ మధ్యకాలంలో ఒక ఆర్ఓ వాటర్ కానివ్వండి, మినరల్ వాటర్ అని పేరుతో అమ్మేటువంటి వాటర్లు కానివ్వండి, ఎన్ని రోజులు నిలవ ఉంటున్నాయో మనకు తెలియదు. అటువంటి నీరు తీసుకోవటం వల్ల కళావిహీనమైనటువంటి ముఖ వర్చస్సు, తేజస్సు తగ్గిపోవడము, అగ్నిమాంద్యము, అలసర్లు, కీళ్ళ నొప్పులు లాంటి సమస్యలు వస్తాయని ఈనాడో మనకి సిద్ధులు చెప్పడం జరిగింది. అంటే నిలవ ఉంచినటువంటి నీటిని తాగినప్పుడు కలిగేటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మినరల్ నీటిని తీసుకోవడం వల్ల కలిగేటువంటి రోగాలు కూడా అవే వస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత మట్టుకి ప్రకృతి సంబంధమైనటువంటి నీటిని, శుద్ధమైనటువంటి నీటిని, నిలవ ఉంచనటువంటి నీటిని, మురికి వాసన లేనటువంటి నీటిని, అంతేకాకుండా లఘు గుణం కలిగినటువంటి నీటిని సేవించడం అనేటువంటిది సర్వత్రా ఉత్తమమైనటువంటిది. అంతేకాకుండా కఫ సంబంధమైనటువంటి రోగాలు ఉండేటువంటి వ్యక్తులు గోరువెచ్చని నీరు తాగటం వల్ల వారికి హాయి తృప్తి కలుగుతుంది. కఫ సంబంధమైనటువంటి రోగాలు మరియు వాత సంబంధమైనటువంటి రోగాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వారు ఉష్ణ సంబంధమైనటువంటి ఆహారము కానీ, ఉష్ణ సంబంధమైనటువంటి నీరు అంటే గోరువెచ్చని నీరు కానీ, గోరువెచ్చని నీటితో స్నానం చేయటం వల్ల కానీ వారికి సుఖము హాయి కలుగుతుంది. కాబట్టి శరీరతత్వాన్ని అనుసరించి మాత్రమే మనము ఎటువంటి నీరు తాగాలనేటువంటిది నిర్ధారణ చేయాలి. అంతేకాకుండా స్థూల శరీరంతో ఉండేటువంటి వారు కూడా గోరువెచ్చని నీరు మాత్రమే తాగాలి, కానీ చన్నీరు తాగకూడదు. చన్నీరు ఉదయం లేచిన వెంటనే స్థూలకాయలు కనుక తాగినట్లయితే వారి స్థూలకాయం ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. శరీరంలో గురుత్వం పెరిగి వారు బద్ధకస్తులుగా, సోమరులుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి స్థూలకాయం కలిగినటువంటి వారు గోరువెచ్చని నీరు తాగటము,
గోరువెచ్చని నీటితోనే స్నానం చేయటం అనేటువంటిది సిద్ధ వైద్యంలో చెప్పబడినటువంటి ఒక సూత్రం. కాబట్టి ఉదయం లేచిన వెంటనే అల్పాహారానికి ముందుగానే దంతధావనం అయిపోయిన తర్వాత ఎంత నీరు తీసుకోవాలి అంటే, ఎంత నీరు తీసుకోవటం వల్ల నాకు తృప్తి హాయి కలుగుతుందో అంత నీరే తీసుకోవాలి. కానీ ఎవరో చెప్పారనేటువంటి మీమాంసతో లీటర్ నీళ్ళు తాగటం వల్ల అది జఠరాగ్ని మీద దాని యొక్క ఒత్తిడి పడి ఆ జఠరాగ్ని కొలాప్స్ చేసేటువంటి స్థితి దానికి కలుగుతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తికి 1 లీటర్ నీరు రోజు తాగుతున్నాడు అనుకోండి, రోజు ఆ లీటర్ నీరు తాగితే కనుక వారికి మలమూత్రాలు అయ్యేటువంటి అవకాశం ఉండదు. అటువంటి స్థితిని కావాలని రోగాల్ని కొని తెచ్చుకుంటున్నాము. ఎవరికైతే రాత్రి శుభ్రంగా నిద్రపడుతుందో వారికి కాలకృత్యాలు అనేటువంటివి కాలంతో పాటే జరిగిపోతుండాలి. కానీ నేను పల్నాది తీసుకోవడం వల్ల జరుగుతుంది అంటే కనుక వాళ్ళకి రోగం ఉన్నట్టే. కాబట్టి అటువంటి రోగాలు ఉండేటువంటి వారు ఎటువంటి ప్రక్రియలు చేయాలో వారి శరీర ధర్మాన్ని అనుసరించి అటువంటి ప్రక్రియ చేసినప్పుడు మరలా దేహము సాధారణమైనటువంటి స్థితిలోకి వెళ్తుంది, సాధారణమైనటువంటి జీవన విధానం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఎవరి ప్రమేయం లేకుండా శరీరంలో కలిగినటువంటి అన్ని వేగాలు అంటే తుమ్ములు కానీ, వాంతి కానీ, విరోచనం కానీ, స్వేదం కానీ, శుక్రం కానీ, కన్నీరు కానీ ఇటువంటి వేగాలని ఎవరు ఆపకూడదు. ఇవి అవ్వటానికి మనము ప్రయత్నం చేయకూడదు. అలా కావాలని మలం అవ్వటానికి గనక మంచినీళ్ళు తీసుకోవడం వల్ల వారి యొక్క ఆయుష్ తగ్గిపోతుంది, అగ్నిమాంద్యం కలుగుతుంది, గ్యాస్ట్రిక్ అల్సర్ లాంటి రోగాలు వస్తాయి, సన్నబడిపోతారు, పుష్టి ఉండదు, సన్నగా కాంతివంతంగా లేనటువంటి శరీరము, ఎటువంటి బలసత్వాలు లేనటువంటి శరీర దారుఢ్యము వీళ్ళకి ఏర్పడుతుంది. అంటే మనిషి అంటూ ఉంటారు కానీ బలము దారుఢ్యం అనేటువంటిది తగ్గిపోతుంది. కాబట్టి కావాలని ఎవరూ కూడా ఉదయం పూట అధిక మోతాదుల్లో నీరు తాగకండి. అంతేకాకుండా ఉదయం లేచిన వెంటనే మజ్జిగ తాగకూడదు. ఉదయము మంచినీరు తీసుకున్న తర్వాత ఘన ద్రవాహారాలు తీసుకోవచ్చు, అంటే జావల్లాంటివి తీసుకోవచ్చు. అంతేకాకుండా గింజల్లాంటివి తీసుకోవచ్చు. అలాగే పాలు లాంటి పదార్థాలు, పలచగా ఉండే పదార్థాలు తీసుకోవచ్చు. ఇవన్నీ తీసుకోవడానికి ముందుగా స్వచ్ఛమైనటువంటి నీటిని ఒక నియమిత ప్రమాణంలో మాత్రమే తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాతనే మిగతా కార్యక్రమాలు అంటే దేవతార్చనాది కార్యక్రమాలన్నీ చేసుకుని వారి యొక్క దినచర్యను ప్రారంభించినట్లయితే జీవితం అనేటువంటిది ఎక్కువ కాలము ఆరోగ్యవంతంగా జరుగుతుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా కాలకృత్యాలు అనేటువంటివి తీరుతాయి. మరి సిద్ధులు ఎటువంటి ఔషధాన్ని కూడా ఉపయోగించకుండా కేవలము నీటితోనే చేసేటువంటి ఒక ప్రత్యేక చికిత్స కూడా సిద్ధ వైద్యంలో ఉంది. అటువంటి దాన్నే జల చికిత్స అని పిలుస్తారు. ఈ జల చికిత్సల్లో అనేక రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి. అంటే బయట జల చికిత్స చేస్తే తొట్టి స్థానం అని, అలాగే సముద్రం దగ్గర సీ సోర్స్లో చేసేటువంటి స్థానం సముద్ర స్థానం అని, నదీ స్థానం అని, దానివల్ల కలిగే ఫలితాలు, దానివల్ల వచ్చేటువంటి వ్యాధులు, తగ్గేటువంటి వ్యాధులు కూడా మనకి సిద్ధ వైద్య గ్రంథాలలో చెప్పబడింది. ఏది ఏమైనా మన ఆచార వ్యవహారాల్లో, మన కుటుంబాలలో ఏ విధంగా మన పెద్దవాళ్ళు ఆచరించారో అటువంటి ఆచార వ్యవహారాలు మనం పాటించటం వల్ల మన పెద్దవారికిలాగే మనం ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం ఉంటుంది. మన దేహానికి పడనటువంటిది, మన సాంప్రదాయాలకు పడనటువంటి ప్రవర్తనలు, చర్యలు లేదా చేష్టలు చేయటం వల్ల అనేక రకాలైనటువంటి రోగాలు, వికారాలు అనేటువంటివి కలుగుతాయి. కాబట్టి మంచినీళ్ళు అంటే అర్థం ఏమిటంటే ఫ్రెష్గా, అప్పటికప్పుడు ఫ్రెష్గా భూమిలోంచి వచ్చినటువంటి నీరు ఏదైతే ఉందో అది మంచినీరు అని చెప్పబడుతుంది. అంతేకాకుండా ఆకాశం నుంచి వర్షం పడినప్పుడు ఎటువంటి దుమ్ము ధూళి లేనటువంటి టైములో సంగ్రహించినటువంటి వెండి లేదా బంగారు పాత్రలో సంగ్రహించబడినటువంటి నీరుని
అమృతతుల్యమైనటువంటి జలము కింద చెప్పడము, అంతరిక్ష జలం అని చెప్పడము సర్వే సర్వత్రా సిద్ధ వైద్యాల్లో చెప్పబడుతుంది. ఈ అంతరిక్ష జలానికి జరామరణ వ్యాధులు తగ్గించే శక్తి ఉందని, అనేక రోగాలలో ఇది అద్భుతంగా పనిచేస్తుందని, పర్టికులర్గా శ్వాసకాశ సంబంధ వ్యాధుల్లో ఈ నీరు అంటే ఆకాశ జలము లేదా అంతరిక్ష జలం అనేటువంటిది బాగా ఉపయోగపడుతుందని మనకి సిద్ధ వైద్య గ్రంథాల్లో చెప్పబడింది. అంతేకాకుండా నదుల యందు, సెలయేర్ల యందు నీరుని ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదు. శరత్కాలములో మంచి పండు వెన్నెలలో నదీ నదాలలో నీటిని సేవించడం వల్ల అమృతతుల్యమైనటువంటి జీవత్వం కలుగుతుంది. నదులు ప్రవహించే తీరుని, వేగాన్ని బట్టి నీటి యొక్క గుణకర్మలు కూడా మారిపోతాయి. సాధారణంగా దక్షిణాది ప్రాంతంలో కావేరీ నది ఉంది. ఆ నది నీరు చాలా లఘువు. ఆ నీరు తాగటం వల్ల ఆ ప్రాంతం వాళ్ళు అత్యధికంగా తెలివైనటువంటి వారుగా ఉంటారు, కేవలం నీరు వల్ల. ఎంత నీరు తాగినా సరే తాగినట్టు అనిపించదు, ఎంత నీరు తాగినా సరే హాయిని, తృప్తిని ఇస్తుంది. అటువంటి కావేరీ జలము పరిసర ప్రాంతాలలో ఉద్భవించినటువంటి సిద్ధ వైద్యము అంత లఘువుగాను, అంత తేలికగాను మనకి వ్యాధుల్ని తగ్గించేటువంటి స్థితి ఉంది. అంటే వాటర్ యొక్క గుణకర్మలు అనేటువంటివి కూడా మనిషిని ప్రభావితం చేస్తాయి అని మనకి వైద్య గ్రంథాల్లో రాసి ఉంది. అంటే ఎటువంటి నీరు తీసుకోవటం వల్ల ఎటువంటి గుణకర్మలు మనకు కలుగుతాయో కూడా మన ఆయుర్వేదవేత్తలు అలాగే సిద్ధ వైద్యులు కూడా చెప్పడం జరిగింది. అంటే కేవలము జల చికిత్స అనేటువంటి దాంతోనే అనేక రోగాలు తగ్గిన వారు ఉన్నారు. మూత్ర చికిత్సలాగే జల చికిత్స కూడా ఉంటుంది. ఇప్పుడు జల చికిత్స అనేటువంటి ఈ చికిత్సలో పర్టికులర్ నది నుంచి తెచ్చినటువంటి నీటిని కానీ, పర్టికులర్ చెరువు నుంచి తెచ్చినటువంటి నీరు కానీ, నూతి నుంచి తెచ్చినటువంటి నీరు కానీ, లేదా ప్రత్యేకమైనటువంటి యంత్ర మంత్రాలతో పుణ్యతీర్థాలతో ఉండేటువంటి ప్రాంతాలలో ఉండేటువంటి కోనేరుల్లో ఉండేటువంటి వాటర్కి కానీ ప్రత్యేక గుణాలు ఉంటాయి. ఆ గుణాలని చూచినటువంటి లేదా పరిశోధన చేసినటువంటి సిద్ధులు ఆ విషయాలని సిద్ధ వైద్య గ్రంథాలలో నిక్షిప్తం చేయడం జరిగింది. కాబట్టి ఒక ఎపిసోడులో జలానికి సంబంధించినటువంటి సర్వము చెప్పుకుందామంటే కుదరదు. కానీ ఇటువంటివన్నీ కూడా మనకి సిద్ధ వైద్య గ్రంథాలలో ఉన్నాయి. వారి పరిశోధన ఇంత గొప్పగా ఉంది అని చెప్పడం నా ఉద్దేశం. అంటే నీరు అంటే H2O, హైడ్రోజన్ ఆక్సిజన్ కలిసినటువంటి ఒక సమ్మేళనం కింద, ఒక పదార్థం కింద మాత్రమే చూస్తున్నారు. కానీ ఆ నీరు ఉత్పత్తి అయినటువంటి స్థానాన్ని బట్టి కానీ, అది ఉత్పత్తి అయినటువంటి కాలాన్ని బట్టి కానీ, అది ప్రవహించేటువంటి దిశను బట్టి కానీ, అది ఉండేటువంటి పాత్ర వల్ల కానీ దానికి విచిత్రమైనటువంటి గుణకర్మలు కలుగుతున్నాయని ఎవరికి తెలుసు? కేవలము ప్రకృతిని అర్థం చేసుకున్నటువంటి సిద్ధులకును ఆయుర్వేద వైద్యులకు మాత్రమే తెలుసు. పదార్థ జ్ఞానం కన్నా ముఖ్యమైనటువంటిది యథార్థ జ్ఞానం. యథార్థ జ్ఞానం తెలుసుకోవాలి అంటే యథార్థమైనటువంటి ప్రకృతి యొక్క నిర్దిష్టమైనటువంటి పంచభూతాల యొక్క స్థితిని పూర్తిగా అవగాహన చేసుకోవాలి. ఎవరికైతే పంచభూతాలలో అవగాహన అధికంగా ఉంటుందో అటువంటి వారికి మాత్రమే ఎటువంటి పదార్థం యొక్క గుణాలనైనా విశ్లేషించేటువంటి శక్తి ఉంటుంది. మనకి జలాలలో కూడా పంచభూత జలాలు కూడా ఉంటాయి. సాధారణంగా పసుపు రంగులో ఉండేటువంటి నీరు భూమి తత్వానికి సంబంధించినటువంటి గుణకర్మలను కలిగి ఉంటుంది. అలాగే ఎరుపు రంగు నీరు పిత్తానికి సంబంధించినటువంటి తత్వాలని, గుణకర్మల్ని కలిగి ఉంటుంది. అలాగే నీలము లేదా బూడిద వర్ణం దాకా ఉండేటువంటి రంగుతో కూడినటువంటి నీరు ఆకాశ వాయుతత్వాలకు సంబంధించినటువంటి స్థితిని కలిగి ఉండటంతో పాటు
వాత సంబంధమైనటువంటి తత్వాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి పంచభూతాలలో జలమునకు విశిష్టముగా రంగు, రుచి, వాసన ఉండినటువంటిది శుద్ధమైనటువంటి సిద్ధ జలము. కాబట్టి ఎటువంటి రంగు లేనటువంటి ఆ జలాన్ని మాత్రమే సర్వత్రా అన్ని వ్యాధుల యందు ప్రధానమైనటువంటి ఔషధంగా వాడుకోవచ్చు. ఈ జలములో ఉండేటువంటి ఈ గుణకర్మల చేతనే జలము చేత పెంచబడినటువంటి మొక్కలు కానీ, జలము తాగినటువంటి జంతువులు కానీ అటువంటి గుణకర్మ వికారాలను పొందుతున్నాయి. మనము ఎటువంటి ఆహారం తీసుకోవటం వల్ల ఎటువంటి గుణకర్మలు కలుగుతున్నాయో, అలాగే జలాన్ని కూడా ఏ మోతాదుల్లో ఎలా తీసుకోవటం వల్ల గుణకర్మలు కలుగుతాయో మనకి సిద్ధులు వారి యొక్క శాస్త్ర గ్రంథాలలో చెప్పడం జరిగింది. నేటి సైన్స్ ఏమి చెప్పింది అంటే అందులో 2 పరమాణువులు ఉన్నాయి, హైడ్రోజన్, ఆక్సిజన్. కానీ ప్రకృతిని అర్థం చేసుకున్నటువంటి సిద్ధ వైద్యం ఏం చెప్పిందంటే నీరే, కానీ నీటికి ఆ లక్షణాలు, గుణాలు అనేటువంటివి ప్రకృతితో మమేకమై ఉండటం వల్ల ఏ విధంగా ఏర్పడినాయో, ఎటువంటి రోగాలు తగ్గించే క్యాపబిలిటీ లేదా ఎటువంటి రోగాలను తగ్గించే ఉత్కృష్టమైనటువంటి గుణకర్మలు ఆ నీటికి ఏ విధంగా వచ్చినాయో కూడా సిద్ధవైద్య గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి నీరుని 2 అక్షరాల కింద చూడకుండా ప్రాణాధారమైనటువంటి, జీవనాధారమైనటువంటి ఆ నీటిని మంచిగా పాడు చేయకుండా, దుర్వినియోగపరచకుండా అందరికీ మంచినీరు అందేలాగా ప్రయత్నం చేద్దాం. మంచినీరు వల్ల మంచి ఆరోగ్యం కలుగుతుంది, చెడు నీరు వల్ల రోగాలు కలుగుతాయి. కాబట్టి మంచినీరు వృధా చేయొద్దు. మంచినీరు అనేటువంటిది భూప్రపంచంలో చాలా తక్కువ మోతాదులో ఉంది. కాబట్టి మంచి నీటిని ఆరోగ్యానికి వినియోగించుకుని అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ఎపిసోడ్లో ఒక చిన్న చిట్కా చెప్పుకోవాలి కదా. ఆ చిట్కా ఏమిటంటే, ఎవరికైతే రక్త దోషాలు ఉంటాయో, రక్త వికారాలు ఉంటాయో, దేహపుష్టి తక్కువగా ఉంటుందో అటువంటి వారు దీప అనేటువంటి ఒక ఔషధాన్ని తయారు చేసుకుంటే ఆ ఔషధం వల్ల వారికి దేహపుష్టి, రక్తపుష్టి ఇస్తుంది. ఇప్పుడు చెప్పేటువంటి చిట్కా చాలా అనుభవపూర్వకమైనటువంటి చిట్కా. శరభోజి అనేటువంటి తమిళరాజు ఒకానొక సందర్భంలో ఈ ఔషధాన్ని పరిశోధన చేసి దీన్ని ప్రజలకు అందించారు. సర్వరాజీయం అనేటువంటి ఒక గ్రంథంలో చెప్పబడినటువంటి ఈ చిట్కాని మీ అందరి కోసం నేను చెప్తున్నాను. శుద్ధమైనటువంటి తిప్పసత్తు యొక్క చూర్ణము 10 గ్రాములు, పటిక బెల్లం 10 గ్రాములు, తెల్ల జీలకర్ర వేయించినటువంటిది 10 గ్రాములు, అంటే 3 వస్తువులు సమభాగాలుగా తీసుకుని దానిని రోజు ఒక చిటికెడు మోతాదులో ఉదయం లేచిన వెంటనే ఎవరైతే తీసుకుంటారో వారికి పైత్య సంబంధమైనటువంటి వికారాలు, చల్ది వాంతి వికారాలు లాంటివి, ఎక్కులు లాంటివి, అంతేకాకుండా దాహము లాంటి రోగాలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా రక్తశుద్ధి అనేటువంటిది సుస్పష్టంగా జరిగి రక్త సంబంధమైనటువంటి క్రిములు నాశనమై మంచి రక్తముతో, మంచి కాంతితో దేహము పుష్టికరంగా ఉంటుంది. మరి ఇప్పటి వరకు నీటికి సంబంధించినటువంటి మేటి సిద్ధ వైద్యం గురించి మనం మాట్లాడుకున్నాం కదా. మరొక ఎపిసోడులో సిద్ధుల యొక్క విశిష్టమైనటువంటి పరిశోధన చెప్పుకుందాము. చూస్తూనే ఉండండి ఆరోగ్యం మహాభాగ్యం కార్యక్రమం. సిద్ధ వైద్యం శీర్షికలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.